Good morning, everyone. Today we learn about the conditional sentences. How to make conditional sentences. In the conditional, first one is zero conditional. First one zero conditional. Zero conditional అంటే జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇవి జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ని జీరో కండిషనల్ అంటాము. సో ఇది ఎందుకు వాడతామంటే ఫ్యాక్ట్స్ కానీ సైంటిఫిక్ లాస్ కానీ ఆర్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ ఏవైతే నిజాలో వాటి గురించి మాట్లాడడానికి మనము జీరో కండిషనల్ వాడతాము. సో జీరో కండిషనల్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ కానీ జనరల్ ట్రూత్స్ కానీ సిచ్యువేషన్స్ ఏవైతే ఎప్పుడు నిజాలో వాటి గురించి మాత్రమే మాట్లాడడానికి జీరో కండిషనల్స్ యూజ్ చేస్తాము. ఓకే, క్లియర్? వన్స్ అగైన్, జీరో కండిషనల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫ్యాక్ట్స్, రియాలిటీ అండ్ రియల్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ. దానికి మాత్రమే జీరో కండిషనల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్. ఫస్ట్ కండిషనల్ వచ్చేసి రియల్ ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ ఈవెంట్స్ ఏవైతే జరగడానికి అవకాశం ఉందో, ఫ్యూచర్ ఈవెంట్స్ జరగడానికి దేనికైతే అవకాశం ఉందో వాటిని ఫస్ట్ కండిషనల్ అని చెప్పి అని అంటాము. ఓకే, తర్వాత సెకండ్ కండిషనల్ అంటే అన్రియల్ లేదా ఇమాజినరీ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. అన్రియల్ నిజం కానిది, అలాగే ఇమాజినరీ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రజెంట్ ఫ్యూచరు, కానీ ఎలాంటి ప్రజెంట్ ఎలాంటి ఫ్యూచర్ అంటే ఇమాజినరీ ప్రజెంట్. సో యూజ్డ్ ఫర్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ అన్లైక్లీ, హైపోథెటికల్ ఆర్ ఇంపాసిబుల్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. సో ఎలాంటి సిచ్యువేషన్స్కి సెకండ్ కండిషనల్ వాడతామంటే అవి ఆ సిచ్యువేషన్స్ అనేవి ఇంపాసిబుల్, ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ పాసిబుల్ అయితే కాదు, అలాంటి వాటికి సెకండ్ కండిషనల్ వాడతామన్నమాట. తర్వాత థర్డ్ కండిషనల్ వచ్చేసి అన్రియల్ పాస్ట్. థర్డ్ కండిషనల్ కంప్లీట్లీ అన్రియల్, రియల్ కాదు. జీరో కండిషనల్ రియల్, ఫ్యాక్ట్, కంప్లీట్గా ఫ్యాక్ట్. దానికి అది 100% అయితే జీరో కండిషనల్, థర్డ్ కండిషనల్ జస్ట్ 0% అనమాట, అన్రియల్ పాస్ట్. సో యూజ్ టు రిఫర్ టు అన్ ఇంపాసిబుల్ కండిషన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్స్ ఇమాజినరీ రిజల్ట్. ఇంపాసిబుల్ కండిషన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్స్ ఇమాజినరీ రిజల్ట్కి మనము థర్డ్ కండిషనల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనము స్ట్రక్చర్స్ చూద్దాము. స్ట్రక్చర్స్ జీరో కండిషనల్కి, ఫస్ట్ కండిషనల్కి, సెకండ్ కండిషనల్కి, థర్డ్ కండిషనల్కి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ తెలుసుకుంటే ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. జీరో కండిషనల్కి స్ట్రక్చర్ వచ్చేసి ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్, అగైన్ సింపుల్ ప్రజెంటే ఉంటుంది. ఇఫ్ కండిషనల్ వర్డ్ ఏంటి? ఇఫ్ అనేది కండిషనల్ వర్డ్, అవునా? ఇఫ్ అనేది కండిషనల్ వర్డ్. సో ఇఫ్ వాడతాము ప్లస్ సింపుల్ ప్రజెంట్, మరలా సింపుల్ ప్రజెంటే ఉంటుంది జీరో కండిషనల్లో కంపల్సరీగా. జీరో కండిషనల్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్ట్రక్చర్ ఇఫ్ ఉంటుంది ప్లస్ సింపుల్ ప్రజెంట్, అగైన్ సింపుల్ ప్రజెంట్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ కండిషనల్లో ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్, జీరో కండిషనల్లో సింపుల్ ప్రజెంట్ లాగే ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంట్ ఉంటుంది. సెకండ్ పార్ట్లో విల్ ప్లస్ V1 ఉంటుంది, విల్ ప్లస్ వర్బ్. ఎక్కడైతే మనకి విల్ వస్తుంది అక్కడ న్యాచురల్గా ఏమొస్తుంది? V1 కదా వచ్చేది, V2 అయితే వచ్చే ఛాన్స్ లేదు కదా. సో ఫస్ట్ జీరో కండిషనల్లో ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ ఉంటుంది. ఫస్ట్ కండిషనల్లో ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ ప్లస్ విల్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. తర్వాత సెకండ్ కండిషనల్లో ఇఫ్ ప్లస్ అక్కడ సింపుల్ ప్రజెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు సింపుల్ పాస్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వర్బ్ ఉంటుంది, వుడ్ ప్లస్ వర్బ్. సో వుడ్ తర్వాత మనకి ఏమొస్తుంది? V1 వస్తుంది. నార్మల్గా V1 అండ్ V3 కూడా మనకి హావ్తో V3 కూడా వస్తుంది, కానీ ఇక్కడ V1 వుడ్ ప్లస్ వర్బ్ యూజ్ చేస్తాం మనము సింపుల్ పాస్ట్ తోటి. నెక్స్ట్ థర్డ్ కండిషనల్లో ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ వాడాము, ఇఫ్ ప్లస్ స్టార్టింగ్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ వాడాము జీరో కండిషనల్కి, ఫస్ట్ కండిషనల్కి సింపుల్ ప్రజెంట్ వాడాము, సెకండ్ కండిషనల్కి సింపుల్ పాస్ట్ వాడాము, థర్డ్ కండిషనల్కి పాస్ట్ పర్ఫెక్ట్ వాడుతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా. సో హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి దీన్ని థర్డ్ కండిషనల్లో సెకండ్ పార్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. థర్డ్ కండిషనల్లో సెకండ్ పార్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఇవి స్ట్రక్చర్స్. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? సరే ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, జీరో కండిషనల్కి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు సింపుల్, చాలా సింపుల్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ సబ్జెక్టు, హీట్ V1, ఐస్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ హీట్ ఐస్ వాట్ హ్యాపెన్స్? ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ హీట్ ఐస్ అనేది సింపుల్ ప్రజెంట్, ఇట్ మెల్ట్స్ అనేది కూడా సింపుల్ ప్రజెంటే. సో స్ట్రక్చర్ ఏంటి మనకి? ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ప్రజెంట్. సో సరిపోయింది కదా. జీరో కండిషనల్ అంటే ఇది ఫ్యాక్ట్ అనమాట, ట్రూత్. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. సో అది జీరో కండిషనల్. నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్ చూద్దాం.
ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, సింపుల్ ప్రజెంట్ మళ్ళీ సింపుల్ ప్రజెంటే మళ్ళీ వాడుతున్నాం చూడండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, ఇట్ సబ్జెక్ట్ రెయిన్స్, ఇట్ సింగులర్ కాబట్టి V1కి ఎస్ కానీ యాడ్ చేయాలి కదా, ఎస్ యాడ్ చేసా. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఐ విల్ స్టే అట్ హోమ్, సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. ఫస్ట్ కండిషనల్కి ఏం వాడాలి, సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ ఫస్ట్ కండిషనల్కి వాడాను. సో ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఐ విల్ స్టే ఎట్ హోమ్, ఇది ఫస్ట్ కండిషనల్. నెక్స్ట్ సెకండ్ కండిషనల్ చూద్దాం. సెకండ్ కండిషనల్కి మళ్ళీ ఇఫ్ నార్మల్ అనమాట. ఇఫ్ తర్వాత ఏం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి కదా, సింపుల్ పాస్ట్లో స్టేట్మెంట్ రావాలి సెకండ్ కండిషనల్. ఇఫ్ ఐ వన్ ద లాటరీ, ఇఫ్ ఐ వన్, విన్ కాదు వన్, సింపుల్ పాస్ట్లో విన్ వన్, సో V2 వన్. సో సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను, సింపుల్ పాస్ట్లో విన్కి వన్ V2 తీసుకున్నా. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ బై ఏ బోట్, ఒకవేళ నేను లాటరీ విన్ అయి ఉంటే నేను ఏం చేస్తానంటే ఒక బోట్ బై చేస్తాను. నీ ఒకవేళ అంటే ఇది రియల్ కాదు, ఇమాజినరీ. ఏం ఇమాజినరీ, ఒకవేళ నేను లాటరీ విన్ అయితే నేను బోట్ బై చేస్తాను అనేది. సో సింపుల్ పాస్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 వచ్చింది ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. సింపుల్ పాస్ట్ తోటి వుడ్ ప్లస్ V1 వాడాము, ఇది సెకండ్ కండిషనల్. థర్డ్ కండిషనల్ కంప్లీట్లీ అన్రియల్. ఫస్ట్ కండిషన్ అలాగైతే ఫ్యాక్ట్ 100% ట్రూతో, థర్డ్ కండిషనల్ అలాగే కంప్లీట్గా జీరో ఫ్యాక్ట్ అనమాట. జీరో ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్టే కాదు అసలు, జీరో, అన్రియల్, కంప్లీట్గా అన్రియల్. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ మామూలుగా తీసుకున్నాము, పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సో ఐ తీసుకున్నా, ఐకి హ్యాడ్ తీసుకున్నా, హ్యాడ్ తర్వాత V3 స్టడీడ్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్, సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఎగ్జాంపుల్ తీసుకున్న అంతే, ఏం చేయట్లేదు, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్, తర్వాత వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 తీసుకోవాలి. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్, ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ అంటే ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. నేను బాగా చదువుంటే ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడిని, కానీ చదవలేదు, పాస్ అవ్వలేదు. సో జీరో కండిషనల్ ఇది. సో జీరో కండిషనల్లో అన్రియల్ జీరో కండిషనల్ ఇది అనమాట. జీరో కండిషనల్ అంటే కంప్లీట్గా ఫ్యాక్ట్, కానీ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఇమాజినరీ, కంప్లీట్లీ అన్రియల్, కంప్లీట్లీ జీరో, రిజల్ట్ జీరో. సో ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్ అండ్ థర్డ్ కండిషనల్. జీరో కండిషనల్ అంటే 100% ఫ్యాక్ట్కి రియాలిటీకి వాడతాము. ఫస్ట్ కండిషనల్ అంటే రియాలిటీ, అంటే రియల్ ఫ్యూచర్ ఈవెంట్స్కి పాసిబిలిటీ. ఇది కూడా పాసిబిలిటీ, 100% కాదు, పాసిబుల్. ఒకవేళ ఏంటి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఐ విల్ స్టే అట్ హోమ్. ఒకవేళ వర్షం పడితే నేను ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పేసి అనమాట. రియాలిటీ, అది రియల్గా జరుగుతుంది. వర్షం పడితే ఇంటి దగ్గర ఉంటాననేది జరుగుతుంది అనమాట. సెకండ్ కండిషన్లో ఏముంది, సింపుల్ పాస్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1. సో ఇక్కడ ఇమాజినరీ, అన్రియల్ ఇది. అలాగే థర్డ్ కండిషన్లో కంప్లీట్లీ అన్రియల్ అనమాట, జరిగే ప్రసక్తే లేదు. సో ఈ విధంగా మనకి ఫస్ట్ కండిషన్, జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్ అండ్ థర్డ్ కండిషనల్ అనేవి ఉంటాయి. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నౌ లెట్ us see few more examples. జీరో కండిషనల్ చూద్దాం. ఫస్ట్ వన్, ప్లాంట్స్ డై ఇఫ్ దే డోంట్ గెట్ ఎనఫ్ వాటర్. ప్లాంట్స్ డై, ప్లాంట్స్ నౌను, సబ్జెక్టు డై V1. ఇఫ్ దే do not get, if they do not get, they subject to do not, negative, get V1, do not get enough water. సో రెండు కూడా సింపుల్ ప్రజెంట్. If I am tired, I am tired, simple present. I go to bed early, again simple present. I subject to go V1, I go to bed early, simple present. ఈ ఫ్యాక్ట్ ఇది. ఎవరైనా సరే టైర్డ్ అయితే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, ఫ్యాక్ట్. నెక్స్ట్, ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ. ఇఫ్ యూ మిక్స్, యూ సబ్జెక్ట్ టు మిక్స్ V1, రెడ్ అండ్ బ్లూ ఆబ్జెక్ట్. యూ గెట్ పర్పుల్, యూ సబ్జెక్ట్ టు గెట్ V1, పర్పుల్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ యూ గెట్ ద పర్పుల్. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, అగైన్ రియల్ ఫ్యాక్ట్. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ ఈట్ యూ గెట్ హంగ్రీ. You don't eat, you subject to don't, negative word, eat V1. You subject to get V1, hungry object. If you don't eat you get hungry, it is the fact. తినకపోతే ఎవరికైనా ఆకలేస్తుంది, సో ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్, రైట్. దీస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద జీరో కండిషన్. నెక్స్ట్, ఫస్ట్ కండిషన్కి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కండిషన్ స్ట్రక్చర్ ఏంటి మనకి, సబ్జెక్ట్ ప్లస్
ప్రజెంట్ ప్లస్ విల్ రావాలి. ప్రజెంట్ టెన్స్ ఓకే, సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ రావాలి ఫస్ట్ కండిషనల్లో. సో ఇఫ్ తీసుకున్న నార్మల్గా షీ స్టడీస్, ఇఫ్ షీ స్టడీస్, షీ సబ్జెక్ట్ స్టడీస్ V1 హార్డ్, షీ విల్ పాస్ ది ఎగ్జామ్, షీ సబ్జెక్ట్ విల్ పాస్ ది ఎగ్జామ్, విల్ ఫ్యూచర్, అలాగే పాస్ V1. సో సింపుల్ ప్రజెంట్ ఉంది షీ స్టడీస్, షీ విల్ పాస్ సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ షీ విల్ పాస్ ది ఎగ్జామ్, ఇట్ ఈస్ ద రియాలిటీ, నిజమే కదా, కష్టపడి చదివితే పాస్ అవుతారు, రియల్ ఇది. అలాగే ఇఫ్ యూ డోంట్ హరీ యూ విల్ మిస్ ద బస్, ఒకవేళ నువ్వు ఫాస్ట్గా వెళ్ళకపోతే బస్ మిస్ అయిపోతావు. యూ సబ్జెక్టు, డోంట్ నెగిటివ్ వర్డ్, హరీ V1. అగైన్ యూ విల్ మిస్ సింపుల్ ఫ్యూచర్, అంటే సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ ఉంది, అది నిజమే కదా, రియాలిటీ కదా. ఒకవేళ నువ్వు త్వరగా వెళ్ళకపోతే ఏమవుతుంది, బస్సు మిస్ అయిపోతుంది, రియల్ సిచ్యువేషన్, రియల్ అది. సో ఫ్యాక్ట్ కాదు, రియల్ ఇది, ఏమవుతుందంటే రియాలిటీ అనమాట ఇది. నెక్స్ట్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ఐ విల్ బై ఎ న్యూ ఫోన్. ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అంటే చూడండి, ఇక్కడ ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ప్రజెంట్లో ఉంది. ఇది సింపుల్ ప్రజెంటా, సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్టా, లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు, ప్రజెంట్లో ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. సో మనము ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్లో వాడతాము, హ్యావ్, హ్యాస్ ప్రజెంట్లో వాడతాము, వజ్, వర్ పాస్ట్లో వాడతాము. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ప్రజెంట్ ఇది. ఐ విల్ బై ఎ న్యూ ఫోన్, నేను ఒక కొత్త ఫోన్ కొంటాను, ప్రజెంట్ టెన్స్ కాదు, ప్రజెంట్ స్టేటస్ అనమాట. ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ఐ విల్ బై ఎ న్యూ ఫోన్, ప్రజెంట్ స్టేటస్ ప్రజెంట్లో ప్లస్ సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఇఫ్ ఐ సీ హిమ్ ఐ విల్ టెల్ హిమ్ ద న్యూస్. ఇఫ్ ఐ సీ హిమ్, ఇది మళ్ళీ సింపుల్ ప్రజెంట్ అంటే సింపుల్ ఫ్యూచర్ క్లియర్గా ఉంది. ఒకవేళ నేను చూస్తే తనకి న్యూస్ చెప్తాను, నేను చూస్తే తనకి న్యూస్ చెప్తాను, రియల్ ఇది, చూస్తే చెప్తాను రియల్. సో చూడకపోతే ఏం చేయలేం కదా. సో అదనమాట, ఇది జీరో కండిషనల్కి అలాగే ఫస్ట్ కండిషనల్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనము సెకండ్ థర్డ్ కండిషనల్ కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాము. సెకండ్ కండిషన్, ఇఫ్ ఐ వన్ $1 million ఐ వుడ్ బై ఎ న్యూ కార్. ఇఫ్ ఐ వన్ విన్కి సెకండ్ ఫామ్ వన్, సో ఐ సబ్జెక్ట్ వన్, సింపుల్ పాస్ట్ V2 తీసుకున్నాను. ఇఫ్ ఐ వన్ $1 million ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఐ వుడ్ బై, ఐ వుడ్ తర్వాత V1 వచ్చింది చూడండి జాగ్రత్తగా. ఐ వుడ్ బై ఎ న్యూ కార్. సో ఐ వుడ్ తర్వాత V1, ఐ వుడ్ బై ఏ న్యూ కార్. ఇది నిజమా కాదు, ఇమాజినరీ అంటే కళ్ళగా అంటామన్నమాట. సో ఇమాజినరీ సెంటెన్స్ నిజమైతే కాదు. ఒకవేళ నేను గెలిస్తే నేను కారు కొంటా అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ టేక్ దట్ జాబ్ ఆఫర్. ఒకవేళ నువ్వే నేనైతే ఆ జాబ్ ఆఫర్ని తప్పకుండా నేను తీసుకుని ఉండేవాడిని. అది నువ్వే నేను అవుతామా? అయ్యే ఛాన్స్ లేదు కదా. సో మరి జాబ్ ఆఫర్ని తీసుకునే ఛాన్స్ ఉందా? అది కూడా లేదనమాట. ఇది ఇమాజినరీ. సో నెక్స్ట్ ఇఫ్ షీ స్టడీడ్ హార్డర్, ఇఫ్ షీ సబ్జెక్ట్ స్టడీడ్ V2 హార్డర్, షీ వుడ్ పాస్ ది ఎగ్జామ్. షీ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వుడ్ ప్లస్ V1 వచ్చింది చూడండి. వుడ్ ప్లస్ V1 అంటే వుడ్ తోటి మనం V1 వాడచ్చు, V3 కూడా వాడచ్చు. వుడ్ తోటి హ్యావ్ ప్లస్ V3 వాడచ్చు అనమాట. ఇక్కడ వుడ్ ప్లస్ V1 తీసుకున్నాము. ఓన్లీ వుడ్ ప్లస్ V1 ఇది సెకండ్ కండిషనల్లో. ఇఫ్ షీ స్టడీస్ హార్డర్ షీ వుడ్ పాస్ ది ఎగ్జామ్. కష్టపడి చదివితే పాస్ అవుతుంది, లేకపోతే లేదు కదా. సో ఆ విధంగా ఇమాజినరీ. ఇఫ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్ వీ వుడ్ గో టు ద పార్క్. ఒకవేళ రెయిన్ ఆగిపోతే మేము పార్క్కి వెళ్తాము. ఇఫ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్ ఇమాజినరీ అగైన్. ఓకే, అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ ఫ్రీ టైం, ఒకవేళ మాకు మోర్ ఫ్రీ టైం ఉంటే ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నాకు మోర్ ఫ్రీ టైం ఉంటే నేను ప్రపంచం చుట్టేవాడిని. ఫ్రీ టైం ఉందా? లేదు. సో ఇమాజినరీ. సో ఇది సెకండ్ కండిషనల్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు థర్డ్ కండిషనల్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. థర్డ్ కండిషనల్కి ఫస్ట్ ఏం రావాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ రావాలి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఓకేనా? సెకండ్ కండిషనల్కి ఏమో సింపుల్ పాస్ట్ వుడ్ ప్లస్ V1. ఇక్కడేమో థర్డ్ కండిషనల్కి పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్ ఎ ట్యాక్సీ, వీ సబ్జెక్ట్ హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ వచ్చింది కాబట్టి V3. ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్ ఎ ట్యాక్సీ పాస్ట్ పర్ఫెక్ట్. వీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ అవర్ ఫ్లైట్. మేము ఫ్లైట్ మిస్ అయి ఉండేవాళ్ళం కాదు, కానీ మిస్ అయిపోయారు. నెక్స్ట్ షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. షీ వుడ్ ప్లస్ హ్యావ్. వుడ్ తర్వాత హ్యావ్ తీసుకున్నా. బీన్ అనేది V3గా యూజ్ చేస్తాం ఇక్కడ, గుర్తుంచుకోండి. ఈజ్ యామ్ ఆర్ V1 ఫస్ట్
ఫస్ట్ ఫార్మ్స్, was were సెకండ్ ఫార్మ్స్ అండ్ బీన్ థర్డ్ ఫార్మ్ అనమాట అక్కడ. సో షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ షీ హ్యాడ్ వన్ ద కాంపిటీషన్. ఇఫ్ షీ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 అంటే విన్ వన్. షీ హ్యాడ్ వన్ ద కాంపిటీషన్. సో షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ షీ హ్యాడ్ వన్ ద కాంపిటీషన్. కానీ విన్ అయిందా? విన్ అవ్వలేదు. నెక్స్ట్ ఇఫ్ ఇట్ హ్యాడెంట్ రెయిన్డ్, ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్డ్, ఇట్ తీసుకున్నాను, హ్యాడ్ తీసుకున్నా, నెగిటివ్ వర్డ్ నాట్ తీసుకున్నా, రెయిన్డ్. ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్ వీ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఏ వాక్. కుడ్ తర్వాత హ్యావ్ వచ్చింది, హ్యావ్ తర్వాత V3 వచ్చింది, జాగ్రత్త గమనించాలి. ఇప్పటివరకు వుడ్ తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ కుడ్ తీసుకున్నాము. ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్ వీ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఏ వాక్. ఒకవేళ వర్షం పడకుండా ఉంటే మేము వాకింగ్కి వెళ్ళే వాళ్ళము, కానీ పడింది, వెళ్ళలేదు. ఈ విధంగా. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఫర్గాటెన్ ద మ్యాప్ వీ వుడ్ నాట్ హ్యావ్ గాట్ లాస్ట్. ఒకవేళ నువ్వు మ్యాప్ మర్చిపోకుండా ఉండుంటే మనము దారి తప్పకుండా ఉండేవాళ్ళము. నువ్వు మ్యాప్ మర్చిపోయావు, మనం దారి తప్పేసాం అనమాట. సో 0% మనకి ట్రూత్ అనేది ఇక్కడ, అంటే అన్రియల్, కంప్లీట్గా అన్రియల్, 0%. సో ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఫర్గాటెన్ ద మ్యాప్, ఇఫ్ యూ సబ్జెక్టు హ్యాడ్ తీసుకున్నాను, నాట్ నెగిటివ్, V3 ఫర్గాటెన్ V3 తీసుకున్నాను. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకున్నా. ద మ్యాప్ వుడ్ వీ తీసుకున్న సబ్జెక్టు, వుడ్ తర్వాత హ్యావ్ తీసుకున్నా, గెట్ గాట్ వర్బ్ V3 తీసుకున్నా, లాస్ట్. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఫర్గాటెన్ ద మ్యాప్ వీ వుడ్ నాట్ హ్యావ్ లాస్ట్. సో దీస్ ఆర్ ద మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద zero and first conditional, second conditional and third conditional. Still if you have any doubt you can ask. I will give a clarity. I will try to give a clarity through a new video. Thank you. Subscribe చేయండి, లైక్ చేయండి. If you have any doubts you can ask. And offline classes are available. Offline classes కి తప్పకుండా జాయిన్ అవ్వగలరు to learn a fluency in English. Details are given there.